వైసీపీ సోషల్ మీడియా సైకోల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. మహిళపై లైంగిక వేధింపుల కేసులో పల్నాడు జిల్లా గురజాల వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పులిచెర్ల సురేష్ రెడ్డిని పిడుగురాళ్ల పోలీసులు అరెస్ట్ చేశారు. సురేష్ రెడ్డికి రిమాండ్ విధించడంతో నరసరావుపేట జైలుకు తరలించారు. టీడీపీ జనసేన కార్యకర్తలపై దాడి కేసులో గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడుపై అరండల్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జగన్ను చూసుకుని రెచ్చిపోయిన నటి శ్రీరెడ్డి పైన దగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మాజీ కార్పొరేటర్ జ్యోతి ఫిర్యాదుతో శ్రీరెడ్డిపై కేసు పెట్టారు. నా భర్తతోటి విడిపోయి 5 సంవత్సరాలుగా ఒంటరిగా జీవించుచున్నాను. నాకు 2 పిల్లలండి. నా పని నేను చేసుకుంటూ నా మానాన నేను బ్రతుకుతూ ఉండగా కాసు మహేష్ రెడ్డి దగ్గర ఉండే అనుచరుడు పులిచెర్ల సురేష్ రెడ్డి నా వెంట పడసాగాడు. నన్ను అసభ్యంగా ప్రవర్తించటము, తనతోటి ఉండమని వేధించటము, తన దగ్గరికి రమ్మని, తను పెళ్లి చేసుకోమని అడగసాగాడు. నాకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా పదే అదే ప్రస్తావన తేవటం, నా వెంట పడటము, మా ఇంటి వైపు రావటము, నేను ఎక్కడికి బజార్కి వెళ్తున్నా నా వెంటే రావటము, అందరిలో మాట్లాడటము, ఎలా పడే అలాగ చేస్తూ ఉన్నాడు. అవి భరించలేక ఒకసారి కేసు పెట్టాను సార్. పవన్ సార్ గారు ఉన్నప్పుడు ఆయన వెంటనే 1 గంటలో పిలిపించి అతన్ని మందలించడం అలా చేశారు. అతని చేత నాకు క్షమాపణలు కూడా చెప్పించారు. నేనేమి చెయ్యను, ఏమి వెంటపడినా అని మాట ఇచ్చి మళ్ళీ ఆ 2వ రోజు నుంచే నన్ను వెంటపడసాగాడు సార్. నేను మళ్ళీ కాసు మహేష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను సార్. మాజీ ఎమ్మెల్యే గారు అతన్ని అరచుడే కాబట్టి అతను పెట్టిన మెసేజ్లు అవన్నీ నేను జిరాక్స్ కాపీ తీసుకుని సార్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఏంటమ్మా ఇవన్నీ అని అంటే, ఇలా కేసు అవుతున్నాడు సార్, మీ పక్కనే ఇలా మెసేజ్లు పెట్టాడు, ఇలా వెంటపడి వేధిస్తున్నాడు అని చెప్పి అవి సాక్ష్యాలు కూడా చూపించాను సార్. చూపిస్తే నేను మందులిస్తానమ్మా అని చెప్పారు. ఆయన ఏమి పట్టించుకోలేదు. నాకు అక్కడ ఏమీ న్యాయం జరగలేదు. ఆ తర్వాత కూడా వేధింపులకి గురి అయ్యాను నేను. ఇలా ఎన్నాళ్ళు సాగాలని ఆలోచించుకొని నాలో నేనే బాధపడి మళ్ళీ కేసు పెట్టడానికి వెళ్ళాను సార్. నాకు అక్కడైనా న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను. మీరే ఎలాగైనా నాకు న్యాయం చేయాలి సార్. ఇలాగే నాలాగా ఇంకే ఆడపడిచి బాధపడకూడదు, వాళ్ళు ఇబ్బందులు గురి కాకూడదు సార్. మీరే ఎలాగోలా న్యాయం చేయాలి సార్. నాకు చూస్తున్నాం, వైసీపీ సోషల్ మీడియా సైకోల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. మహిళపై లైంగిక వేధింపుల కేసులో పల్నాడు జిల్లా గురజాల వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పులిచెర్ల సురేష్ రెడ్డిని పిడుగురాళ్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ నేతలు అరాచకాలు, అసాంఘిక కార్యకలాపాలపై కూడా పోలీసు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే గుంటూరు జిల్లాకు సంబంధించి పలువురు సోషల్ మీడియా కార్యకర్తలపై కూడా యాక్టివిస్టుల పైన కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా మరికొందరు మందిపై కూడా కేసులు నమోదు చేశారు. గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడుపై అరండల్పేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. గతంలో చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో టీడీపీ జనసేన శ్రేణులు నిరసన చేస్తున్న సమయంలో వారిపై కూడా లాఠీ తీసుకుని అతను దాడికి ప్రయత్నించడం, అదేవిధంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై కూడా అసభ్య పదజాలంతో కూడా నోటికొచ్చినట్లు మాట్లాడిన మేయర్ పై అప్పట్లో ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు స్పందించలేదు. తాజాగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరండల్పేట పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డిని చూసుకొని గత 5 ఏళ్లు ఇష్టానుసారంగా టీడీపీ జనసేన నేతలు వారి కుటుంబ సభ్యులపైన రెచ్చిపోయి మాట్లాడిన శ్రీరెడ్డిపై కూడా గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మాజీ తెలుగు మహిళా అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్ దాసరి జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరంపాలెం పోలీసులు అయితే శ్రీరెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు. ఇక పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్ గా ఉన్న పులిచెర్ల సురేష్ రెడ్డి ఒక మహిళను లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నారని ఆ మహిళ, ముస్లిం మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి అతను రిమాండ్ పెట్టడం జరిగింది. ప్రస్తుతం అతను నర్సాపేట జైలుకి అయితే తరలించారు.